శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. 2026వ సంవత్సరం మీనరాశి వారి యొక్క రాశిఫలం. వచ్చినటువంటి ఫలితం 5, బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ఓవైపు ఏమో జన్మరాశి జన్మలగ్నంలో శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి సంచారం, మరో దశ రాహు సంబంధమైన స్థితిగతి. కానీ ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. కొన్ని సందర్భాల్లో కెరియర్కు సంబంధించిన అంశాలు, వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైన అంశాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ విరామం విశ్రాంతి లేకుండా మీరు ప్రయాణం చేయటం, విరామం విశ్రాంతి లేకుండా పనిచేయటం, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు, మీ శరీరాన్ని రోగనిరోధక శక్తిని తగ్గించటం, హార్మోన్స్ లేదా విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్, మీ జీవన శైలిలో వచ్చినటువంటి మార్పుల్ని హఠాత్తుగా తట్టుకోలేకపోవడం. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగం ఒకవైపు, ఆరోగ్యాన్ని మరోవైపు సమన్వయం చేసుకోవటంలోనే ఈ సంవత్సరంలో అనుకూలవంతమైన ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైన అంశాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన స్థితిగతులు, అనుకూలవంతమైనటువంటి అంశాలన్నీ కూడా ద్వితీయ అర్థం చాలా అనుకూలవంతంగా ఉంటాయి. సమన్వయంతో, భావోద్వేగాల్ని నియంత్రించుకోవడంతో మీరు వైవాహిక జీవితంలో అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని పొందేటువంటి అవకాశం. తొందరపాటు చర్యల వల్ల అవ్వచ్చు, తొందరపాటుగా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వైవాహిక జీవితం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటతో పాటు తొందర